హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వెయిట్ లాస్ రెసిపీస్లో ఈరోజు డే 4. ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన టేస్టీ ప్రోటీన్ రిచ్ చిక్ పీస్ చీలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 8 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 2 చిల్లీస్, 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకుని దోస బ్యాటర్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, ఇంకా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపించింది. దానికోసం నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. దోశ బ్యాటర్ లాగా కొంచెం పలుచగా ఉండాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ మిక్స్ని దీనిపైన వేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయి. కానీ ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఇంకా రైస్ ఫ్లోర్ గట్ట ఏమీ కలపలేదు. దీన్ని సిమ్లో పెట్టుకుని మూత కవర్ చేసి కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఈలోపు మనం ఈ దోశలోకి మింట్ చట్నీ చాలా బాగుంటుంది. మింట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఇంకో మిక్సీ జార్ తీసుకుని అందులో మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ మింట్ చట్నీలో పెరుగు వేసి మిక్సీ పట్టకూడదు, పలుచగా అయిపోతుంది. ఫస్ట్ వీటన్నిటిని మిక్సీ చేసుకున్న తర్వాత పెరుగు కలుపుకుంటే మింట్ చట్నీ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నంత ఒక గిన్నెలోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోండి. స్పూన్తో కలిపితే పెరుగు గడ్డలు కింద ఉంటుంది. ఈ చిక్ పీస్ చీలాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.